ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 307 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 57,256 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఈ రోజు మార్కెట్ ఎలాగ జరిగింది, నేను యాక్చువల్లీ మన ట్రేడ్ సెటప్ ఏం చెప్పాను ఫ్రెండ్స్, రెండు 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే ఆ ప్రీవియస్ క్యాండిల్ ఇండిసిషన్ క్యాండిల్ కాబట్టి మనం మార్కెట్ ఎటువైపు ఉంటుందని ప్రిడిక్ట్ చేయలేము. సో 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. సో 15 మినిట్స్ క్యాండిల్ నేను ఒక బుల్లిష్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్స్ వస్తే నేను కాల్ ఆప్షన్ తీసుకోండి, బేరిష్ క్యాండిల్ వస్తే పుట్ ఆప్షన్ తీసుకోండి అని కూడా చెప్పాను. సో ఈ రోజు అయితే ఏం జరిగిందో క్లియర్గా చెప్తాను చూడండి. సో 15 మినిట్స్ క్యాండిల్స్ ఏమైంది, ఒక బుల్లిష్ క్యాండిల్స్ వచ్చాయన్నమాట. సో మన ట్రేడ్ సెటప్ ఏంటి, బుల్లిష్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలని. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎంట్రీ తీసుకున్న వెంటనే నా టార్గెట్ అయితే హిట్ అయింది. హిట్ అయిన తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది అనమాట. అందుకే అనమాట ఒక సర్టెన్ పాయింట్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకున్న తర్వాత టార్గెట్ హిట్ అయిన తర్వాత మరి ఇంకా మనకు చూసారు ఇక్కడ ఇక్కడ కనుక నేను లాంగ్గా పెట్టించుకుంటే మాత్రం టార్గెట్ కొంచెం నా స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయ్యేది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అందుకే నేను ఏం చెప్తానంటే ఫ్రెండ్స్, మీరు మినిమల్ పాయింట్స్ పెట్టుకోండి. అంటే డైలీ ఇంత సెటప్ అని పెట్టుకోవద్దు, బట్ మినిమల్ పాయింట్స్ అనేది పెట్టుకోండి. ఆ పాయింట్స్ రీచ్ అయ్యాక ఎగ్జిట్ అయిపోవడం ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ అంటే ప్రతిరోజు మన ఫేవర్గా ఉండదు, ప్రతిరోజు మన టార్గెట్ అనేది హిట్ అవ్వదు అనమాట. మీరు జాగ్రత్తగా చూసుకున్నారు, చాలా మంది ట్రేడర్స్ లాస్ అయ్యేది దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఒక సర్టెన్ టార్గెట్ పెట్టుకుంటారు, ఆ టార్గెట్ హిట్ అవుతుందని చూస్తారు, ఆ టార్గెట్ హిట్ అవుతుంది అనమాట. సో మెయిన్గా ఎస్పెషల్లీ స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవడానికి 100కి 99% ఛాన్స్ ఉంటుంది. సో అందుకనమాట ఇలా మీకు చెప్పడం, ఓకేనా. సో ఈరోజు అయితే నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ చూస్తే ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. దాని తర్వాత ఒక స్లైడ్ మొమెంటం ఇక్కడ జరిగింది కానీ, సో మనమైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. ఇక్కడ మన ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోయినా పెద్దగా ఏం ప్రాఫిట్ రాలేదు. బట్ నా టార్గెట్ అయితే నేను రీచ్ అయ్యాను అనమాట. అంటే డైలీ నేను ఇంత టార్గెట్ అని పెట్టుకుంటాం కదా, ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసుకుందామని ఆ పాయింట్స్ అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తే చూడండి. ముందుగా వన్ డే క్యాండిల్ కనుక అబ్జర్వ్ చేస్తే వన్ డే క్యాండిల్ ఏంటి, క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఒక బయింగ్ ప్రెజర్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ కంప్లీట్గా రికవరీ అవుతుంది ఫ్రెండ్స్. రేపు మార్కెట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 57,650 లెవెల్ బ్రేక్అవుట్ అయితే అవ్వే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అది ఫ్లాట్గా ఓపెన్ అవ్వాలన్నమాట. ఫ్లాట్గా ఓపెన్ అవ్వాలి, లేదా గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వాలి. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం కొంచెం మార్కెట్ అనేది కొంచెం చెప్పలేము. అంటే ఫాలో అయితే అవ్వచ్చు. కానీ గ్యాప్ అప్ అయినా సరే, ఫ్లాట్‌గా ఓపెన్ అయినా సరే మార్కెట్ అనేది దూసుకెళ్ళిపోద్ది రాకెట్ లాగా. మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎలా పెడితే మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.